హాయ్ అండి అందరికీ. నేను మీ ఈశ్వరి అక్కని. ఈరోజు ఒక గుడ్ న్యూస్‌తో మీ ముందుకు వచ్చాను. ఒక ఒక మంచి కోచింగ్ సెంటర్ గురించి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. మీ అందరికీ మరి ఏవిఎస్ సార్ అనేటటువంటి వారు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ తరఫున మనకి చాలా క్లాసులు అనేవి అందించడం జరిగింది. ఈయన ఒక గొప్ప సీనియర్ ఫ్యాకల్టీ అనమాట. అంటే మెథడాలజీ, బయాలజీ, ఫిజిక్స్ మెథడాలజీకి సంబంధించి ఒక మంచి సీనియర్ ఫ్యాకల్టీ. మరి ఈయన ఒక మంచి అకాడమీ అనేటటువంటిది బాపట్ల జిల్లా రేపల్లెలో స్టార్ట్ చేయడం జరిగింది. మీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా పక్కన ఉన్నాయి, చూడండి. మరి ఈయన యొక్క ఏవిఎస్ఆర్ ఆధ్వర్యంలో మరి స్పెషల్గా బయాలజీకి మరి ఫిజిక్స్కి సంబంధించి మరి క్లాసెస్ అనేటటువంటివి అందించడం జరుగుతుంది. బయాలజీకి వచ్చేసరికి బోటనీలో వీళ్ళందరూ కూడా ఒక స్పెషల్ సీనియర్ ఫ్యాకల్టీ అండి. ఆంజనేయులు సార్, ప్రజాపతి సార్ బోటనీకి వస్తారు. నెక్స్ట్ జువాలజీకి వచ్చేసరికి మనందరికీ తెలుసు అమర్రాజా నరేష్ సార్, నెక్స్ట్ ప్రకాష్ సార్. అలాగే మెథడాలజీకి వచ్చేసరికి మన ఏవిఎస్ సార్ బోధించడం జరుగుతుంది. నెక్స్ట్ నాగరాజ్ సార్ కూడా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎస్ఏ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఎల్లన్న సార్, ఫిజిక్స్ వచ్చేసరికి ఎల్లన్న సారు, కెమిస్ట్రీ వచ్చేసరికి పుల్లారావు సారు, రాజాబాబు సారు. నెక్స్ట్ మెథడాలజీకి వచ్చేసరికి ఏవిఎస్ సారు, మన ఏవిఎస్ సార్ ఉంటూ నెక్స్ట్ సత్యానంద రెడ్డి గారు కూడా ఉంటారనమాట. ఇలా బోధించడం జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా మనందరికీ తెలుసు సీనియర్ ఫ్యాకల్టీ. వీళ్ళు ఇప్పుడు ఓల్డ్ సిలబస్కి న్యూ సిలబస్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఎలా చదవాలి, షార్ట్ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ నెక్స్ట్ వచ్చేటటువంటి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటిది వీళ్ళు ఒక మంచి ట్రిక్స్తో మీకు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి సిలబస్ అనాలిసిస్ చేయడం కానీ, నెక్స్ట్ ఒక మంచి బిట్స్ అనేటటువంటిది ఫ్రేమ్ చేయడం, మరి డైలీ టెస్ట్లు కండక్ట్ చేయడం, అలాగే వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేయడం, అలాగే మంత్లీ టెస్ట్లు అనేవి మెగా గ్రాండ్ టెస్ట్ మీకు అందించడం, ఇవన్నీ కూడా టైం టు టైం అందించడం జరుగుతుంది. మీకు వాళ్ళు చెప్పేటటువంటి ఇన్ టైంలోనే మీకు సిలబస్ అనేటటువంటిది కంప్లీట్ చేస్తూ ఒక మంచి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుంటూ ఉన్నటువంటి ఒక ప్రింటెడ్ మెటీరియల్ అనేటటువంటిది మీకు అందించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ క్లాసెస్ పైన ఒక స్పెషల్ ఫోకస్ అనేటటువంటిది ఉంటుందండి. అలాగే ఒక ప్లానడ్ క్లాసెస్ అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఇండివిజువల్ కేర్, ఎవరైతే కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఒక ఇండివిజువల్ కేర్ అనేటటువంటి తీసుకొని వాళ్ళపైన ఫోకస్ చేస్తూ వాళ్ళకి అందించడం జరుగుతుందన్నమాట. సో ఇది ఒక బెస్ట్ ఫ్యాకల్టీ, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ సైన్స్ అసిస్టెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఎస్జిటికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ, ఈ మూడింటికి కూడా కోచింగ్ అనేటటువంటిది కలదు. జీకే, కరెంట్ అఫైర్స్, పిఐఈ అండ్ సైకాలజీకి కూడా ఒక స్పెషల్గా కోచింగ్ అనేటటువంటిది ఉందండి. ఇది మనకి బాపట్ల జిల్లా రేపల్లిలో ఉందన్నమాట. అడ్మిషన్స్ అనేటటువంటివి ఫిబ్రవరి 2న స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు అనమాట. ఇది ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.